ఎటువంటి అనుమానము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, అట్లాగే బీసీలకు, అన్ని కులాల్లోని పేదవాళ్లకు, ప్రత్యేకించి ఎస్సీలకు ఎస్టీలకు సహజమైన ఇల్లు ఏదైనా ఉందంటే ఆ సహజమైన ఇల్లు వైఎస్ఆర్సీపీ అన్న విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకన్నీ బాడిగిండ్లు కావచ్చు, లేకపోతే బలవంతంగా మనల్ని కట్టేసుకునే ఇండ్లు కావచ్చు, కానీ సహజ న్యాచురల్ హోమ్ ఏదైనా ఉంది మనకంటే ప్రస్తుత రాజకీయాల్లో అది వైఎస్ఆర్సీపీ అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, సహజమంతే కదా పేగుబంధం, సహజమైన పేగుబంధం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను నేను. ఈ మధ్యకాలంలో కొద్దిమంది ఈ సహజ బంధాన్ని తెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేకమైన తప్పుడు మాట, ఈ పదం కావాలనే వాడుతూ ఉన్నాం, తప్పుడు మాటలు చెప్తూ. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడు ఒకే మాట మాట్లాడతారు. ఈ సమాజం మొత్తం అభివృద్ధి చెందిందంటే దానికి ఉన్న గుర్తొక్కటే, దళితులు పైకి వచ్చారా లేదా, దళితులు అందరితో సమానంగా బతుకుతున్నారా లేదా, వాళ్ళకు విద్యా వైద్యం అందుతుందా లేదా, వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయా లేదా అన్నదే కొలబద్ద. వారికి మేలు జరిగిన రోజు మాత్రమే మనం పనిచేసినట్లు గట్టిగా పనిచేయాలా. అందులో ఉపకులాలు నాకు కళ్ళు కాదవి, ఆ రెండు నా తల నిండా ఉన్నాయి, ఆ రెండు ఉపకులాలు చీల్చే ప్రయత్నం చేయొద్దని చెప్పాడు. అడుగుతా ఉన్నా, ఈ రోజున మన బుర్రల్లోకి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా మన వాడల్లో, వీధుల్లో కాషాయం జెండాలు ఎగురుతా ఉన్నాయి. ఏ భావజాలం అయితే మనల్ని ఈ విధంగా తయారు చేసిందో, బ్రతుకు మీద కూడా అధికారం లేకుండా, జీవితం మీద కూడా అధికారం లేకుండా, మనం బతకడానికి కూడా హక్కు లేకుండా ఏ భావజాలం ఈ భారతదేశం తోటి దాని మీద మన వాళ్ళని అడ్డగా పెట్టుకుని ఈ రోజున మన వాడల్లోకి ఈ రోజున ఆర్ఎస్ఎస్ భావజాలం వస్తా ఉన్న విషయాన్ని మనం గట్టిగా గమనించాలి, అడ్డుకోవాలి. ఏకైక పార్టీ మనకు సంబంధించింది వైఎస్ఆర్సీపీని గట్టిగా చెప్తా ఉన్నా. ఒకే ఒక్క నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ స్పష్టంగా చెప్పాలి. మన చదువు గురించి ఆలోచించిన వాడు, మన వైద్యం గురించి ఆలోచించిన వాడు, మన గురించి ఆలోచించిన వాడు, ఈ రాజ్యాధికారంలో కానీ అభివృద్ధిలో కానీ భాగస్వామ్యం హక్కున్న వాళ్ళు వీళ్ళని గుర్తించిన వాడు మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని ప్రకటించమని కోరుతా ఉన్నా. ఇంకెవరూ లేదు. మన కళ్ళెదురుగా 16 నెలల పరిపాలనలో చూస్తా ఉన్నాం. నోరు నింపి మాట్లాడే దళిత నాయకుడు కూటమిలో ఎవరూ లేరు. ఆడపిల్లకు అన్యాయం జరిగిన 9 ఏళ్ల పాపని అంబేద్కర్ విగ్రహాల్ని కళ్ళెదురుగా పగలగొట్టిన
హోంమంత్రి గారు వచ్చారు, కనీసం ఆ చిన్న బిడ్డని చూసి మాట్లాడిపోదామన్న ఆలోచన లేని వీళ్ళ ఆలోచనలు, మీ నోర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేందుకోసం వాడుతూ ఉన్నారు. వీరు ఎవరిని తిడుతూ ఉన్నారో గుర్తించుకోమని కోరుతా ఉన్నారు. ఈ రోజున మీకు కూడా సహజమైన రక్షణ, రేపు సహజ భావజాల శత్రువు అంటే అది ఆర్ఎస్ఎస్ సంగతి, ఆర్ఎస్ఎస్ రాజకీయ సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇది మర్చిపోవడానికి వీళ్ళు లేని విషయాలు, ఇవి మార్పు చెందవవి. ఈ దేశంలో కులాల యొక్క చాతుర్య వ్యవస్థ పెరిగితే అట్టడుగులో సేవ చేసుకోవడానికి లేక ఊరి పెట్టడానికి మనమే మిగిలిన్నాం. ఈ రోజున ఈ తెల్ల ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నామంటే కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే ఈరోజు చొక్కా వేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. గుర్తు పెట్టుకుందాం. కనుక పోరాటం ఆగలే, పోరాటం జరుగుతూనే ఉంది. పోరాటం కొన్నడుకు సహాయకారులుగా మనతో ఉంటారు. సహాయకారులుగా మన పోరాటానికి అండదండగా వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దళితవాడల్లో పటిష్టం చేయాలి. ఎందుకంటే మన కోసం చివరి కట్టు నిలబడే నాయకుడు, మన అభివృద్ధిని కోరుకునే నాయకుడు, మన మంచిని కోరుకునే నాయకుడు ఒకే ఒక్కరి రోజున అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేస్తూ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన మీద కూర్చొని మాట్లాడుకోవడం కాదు, ప్రతిరోజు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా కొద్ది సమయాన్ని మనం కేటాయించాలి. మన వీధుల్లో, మన వాడల్లో, మన రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చున్న ప్రతి ప్రాంతంలో కూడా రాజకీయాలే మాట్లాడాలి. దళిత రాజకీయాలు మాట్లాడటం అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయాలు మాట్లాడటమే. దళితుల బాగోగుల గురించి మాట్లాడటం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడటమే. దళితుల ధైర్యం గురించి మాట్లాడంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి మహానుభావుడు మన దేవుడు బిఆర్ అంబేద్కర్ మహాశయుని గుర్తు తెచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటే నాకరికి ఎస్సీసెల్ పార్టీ యొక్క అంతర్భాగ విభాగాలే అన్న సంగతి మరొకసారి నేను గుర్తు తెచ్చుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఊరైనా సరే మనం అందరం కలిసి పోవడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ గుర్తు పెట్టుకుంటూ మా నియోజకవర్గంలో నిజంగా అన్యాయం. మా పిల్లోడు పాపం, ఆ పిల్లడి కాలం కూడా బాగుండదు. అతన్ని ఏమో అన్నాడట, కొట్టి ఫోన్లో వినిపించమన్నాడు. చెప్తే వింటా ఉన్నా నేను. ఒక భరోసా, మనందరికీ భరోసా జగన్మోహన్ రెడ్డి, మన కార్యకర్తకి భరోసా, మనం అందరం ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ అనంతేశ్వరరావు రెడ్డి గారి జిల్లా అధ్యక్షుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. మనమంతా గట్టిగా పనిచేయాలి. వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళే కాదు, పదవుల్లో లేని వాళ్ళు కూడా గట్టిగా పనిచేయాలి. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ముందు అందరం మనం కలిసి వెళ్ళాలి. ఆయనకి అయిపోయిందిలే, కళ్యాణదుర్గం ఆయనకి అని కాదు, లేదంటే సింగరవల్లకు అయిపోయిందిలే అని కాదు. ఎక్కడ అవసరమైతే అక్కడ మనం గుంపుగా వెళ్ళాలా. అట్లాగే మనతో పాటుగా పార్టీ కూడా కదిలి రావాలా. ఎస్సీల సమస్య అంటే ఎస్సీలదే కాదు, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఏం అనుమానం లేదు, మొహమాటం లేదు. యుద్ధం జరుగుతూ ఉంది ఇక్కడ. మన అస్తిత్వానికే సమస్య. కారం చేడు సంఘటనకు కారణమైన వాళ్ళు విగ్రహాలు పెడతా ఉన్నారు. ఎత్తుటి మడుగుల్లో నుంచి ఈ రోజున వికృత రూపాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మన దగ్గరే ఉంది. చెప్పే బాధ్యత మన దగ్గర ఉంది. చెప్పడానికి మనం సిద్ధం కావాల్సిన సంగతి అవసరం ఉంది. ఇక్కడ ఆఖరికి ఒక విధ్వంసం జరుగుతూ ఉంది. మన దగ్గర నుంచి మన చదువును లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దగ్గర నుండి మన ఆరోగ్యాన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దగ్గర నుండి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దోచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వెరసి
డాక్టర్ బాబా సాహెబ్ యొక్క కనుల నుండి, మనస్సు నుండి, హృదయం నుండి వచ్చిన భారత రాజ్యాంగాన్ని మనకి కాకుండా చేసే ప్రయత్నం ఈ రోజున మన కళ్ళెదురుగా జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ సమాజంలో కానీ మనకు మాత్రమే ఎక్కువ బాధ్యత సంగతి గుర్తుపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని తుదకంటూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వ్యతిరేకించడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగ గౌరవాన్ని కానీ, డాక్టర్ బాబాసాహెబ్ కళ్ళగన్న ఒక రాజ్యాంగ పరిమితిలో ఉన్న ఒక ప్రజాస్వామ్య భారతదేశాన్ని కానీ కాపాడుకుంటామన్న సంగతి గుర్తు చేసుకుంటూ